హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఆస్పిరెంట్ గ్రిడ్. నా పేరు యశ్వంత్. ఈరోజు మనం ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దట్ ఈస్ రన్ బై ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి ప్రొబేషన్ ఆఫీసర్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తుంది ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇది మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ అనేది రన్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే చాలు. ఈ డిగ్రీ కంప్లీట్ చేశాక మనకి డిగ్రీలో మినిమం 55% అగ్రిగేట్ ఉండాలి. 55% మార్క్స్ ఉంటే మనం ఈ ప్రోగ్రామ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్. దీని ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 27 ఇయర్స్. అంటే 1 మార్చ్ 1994 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్, అప్లై చేయడానికి ఎలిజిబుల్. అప్లై చేసిన వాళ్ళందరినీ ఐసిఐసిఐ రిక్రూట్ చేసుకుంటుందా? ఐసిఐసిఐ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుందంటే లేదు. మీరు అప్లై చేశాక మీ యొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి. మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయండి. బ్యాంకింగ్ సెక్టార్లో చాలా మంచి శాలరీస్ మనకు ఉంటాయి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎలా అప్లై చేయాలంటే, గూగుల్కి వెళ్ళి ఐసిఐసిఐ కెరీర్స్ అని కొట్టారంటే ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఒక్క నిమిషం. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అనేది సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఒక 2 డిపార్ట్మెంట్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్తో పార్ట్నర్షిప్లో ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు అట్రాక్ట్ యంగ్ టాలెంట్ హూ విష్ టు పర్సూ ఏ కెరీర్ ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ బ్యాంకింగ్. ఎవరైతే రిలేషన్షిప్ బ్యాంకింగ్ అండ్ సేల్స్లో వాళ్ళ కెరీర్స్ని చూద్దాం అనుకుంటున్నారో బ్యాంకింగ్ ఫీల్డ్లో, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ ఒకేషనల్ ట్రైనింగ్ program designed to develop a pool of first level managers with banking knowledge and required skill sets to perform efficiently in their day to day activities. వాళ్ళకి బ్యాంకింగ్ డే టు డే యాక్టివిటీస్లో మంచి స్కిల్స్తో పర్ఫామ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక మీకు సర్టిఫికేషన్ వచ్చిందంటే, మీకు ఐసిఐసిఐలో వర్క్ చేయడం ఇష్టం లేకపోతే మీరు ఏ బ్యాంక్ అయినా అప్లై చేయొచ్చు. ఏ బ్యాంక్ అయినా డైరెక్ట్గా జాబ్ పోర్టల్కి వెళ్ళి ఏ బ్యాంక్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ అనేది మీకు కన్సిడరేషన్లో తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రామ్. మీకు కంప్లీట్ నాలెడ్జ్ బ్యాంకింగ్ మీద ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి టోటల్గా 1 ఇయర్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి, 4 months 2 months 2 months 4 months మొత్తం కలిపి 12 months, అంటే 1 ఇయర్ ప్రోగ్రామ్. ఈ 1 ఇయర్ ప్రోగ్రాంలో మీకు ఫస్ట్ 4 months వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ బెంగళూరులో మీకు 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 2 months వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్లో. నెక్స్ట్ 2 months వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ మనకి ఐసిఐసిఐ మణిపాల్ అకాడమీ బెంగళూరులో. అండ్ లాస్ట్ 4 months వచ్చేసి మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే మీకు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ లాస్ట్ 4 monthsలో ఉంటుంది. సో మీరు ఈ జాబ్కి అప్లై చేయడం ద్వారా కంప్లీట్గా 1 ఇయర్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్తో కొలాబరేషన్లో డెడికేట్ చేసేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. మనం బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది, మన స్టే అండ్ అకామిడేషన్ మొత్తం బెంగళూరులోనే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్పుట్స్ కాంప్రమైజింగ్ ఆర్ రిలవెంట్ నాలెడ్జ్. మనకి సేల్స్కి రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే కావాలో ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ద ట్రైనింగ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ కోర్ బ్యాంకింగ్ ఏరియాస్ లైక్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తుంది. తర్వాత ప్రాసెసెస్ ఏముంటాయో చెప్తుంది, సిస్టమ్స్ గురించి చెప్తుంది, అంటే బ్యాంకింగ్ ఎలా వర్క్ చేస్తుంది, బ్యాంకింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మీరు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ కనుక కంప్లీట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని అప్లై చేయడానికి మనకి ఏదైనా డిసిప్లిన్లో ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, అంటే ఏ డిగ్రీ ఉంటే చాలు, ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, దాంట్లో 55% మార్క్స్ ఉండాలి.
అండ్ 27 ఇయర్స్ ఈజ్ ద మ్యాక్సిమం ఏజ్. అంటే 1 మార్చ్ 1994 తర్వాత ఎవరైతే పుట్టుంటారో వాళ్ళకి ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అప్లై చేసిన వాళ్ళందరికీ ఇందాక చెప్పుకున్నట్టు అందరికీ మనకి ఈ ఆపర్చునిటీ రాదు. మీ యొక్క ప్రొఫైల్ చూసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క ప్రాసెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరికైతే బ్యాంకింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేయండి. అలాగే ఎవరైతే ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంటే చాలు, ఈ పర్టికులర్ ఫీల్డ్ అని ఎవరికైతే ఆలోచన ఉండదో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేయండి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకండి. సో మీరు ఐసిఐసిఐ కెరీర్స్లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ కెరీర్స్లోకి వెళ్ళి కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్ళారంటే మీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అని ఉంది. ఈ ప్రోగ్రామ్కి వెళ్ళారంటే మనకి ఇక్కడ అప్లై హియర్ అని ఉంది. ఈ అప్లై హియర్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఐసిఐసిఐ కెరీర్స్లో రిజిస్టర్ అయ్యి ఉంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఉంటుంది, డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు కనుక రిజిస్టర్ అయ్యి లేకపోతే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది. ఈ సైన్ అప్ అనే ఆప్షన్తో మీరు మీ యొక్క మెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యాక మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకి జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి సపరేట్గా ఒక మెయిల్ ఉండాలి. ఆల్రెడీ మీరు కాలేజీలో యూజ్ చేసిన మెయిల్, ఇలాంటి మెయిల్లో మీకు స్పామ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మెయిల్స్ కాకుండా మీరు సపరేట్గా ఒక మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్తో మీరు సైన్ అప్ అవ్వండి. ఆ మెయిల్ కొంచెం ప్రొఫెషనల్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ప్రొఫెషనల్ ఈమెయిల్ కాదు, నార్మల్ ఈమెయిలే, కాకపోతే ప్రొఫెషనల్గా ఉండేటట్టు, ప్రొఫెషనల్ పర్పస్కే మీరు యూజ్ చేసుకోండి. సో ఆ మెయిల్తో మీరు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యాక మీరు లాగిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్. ఈ కెరీర్ ఆపర్చునిటీస్ మాత్రం మిస్ చేసుకోకండి. మీకు బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ రావాలంటే మీకు తెలుసు మనకి చాలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు కనుక ఈ సర్టిఫికేషన్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ని మీరు జాగ్రత్తగా కంప్లీట్ చేయగలిగితే మీకు మినిమం 3.6 lakhs ప్యాకేజ్ శాలరీ ఉంటుంది. సో మిస్ అవ్వకండి. సో థ్యాంక్ యూ. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ గురించి కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా